వాడు చచ్చే ముందు ₹1,00,00,000 రహస్యం ఒకటి చెప్పి చచ్చాడు. అది అసలు పాయింట్. ₹1,00,00,000 ఏమండి లేరండి. ఆ పెట్టెకి తెచ్చాడు. అది రహస్యం, తర్వాత చెప్తాను. మరి నడు, వాళ్ళకి తెలియకుండా మనం తెచ్చేసుకుందాం. కష్టం, వాడందరికీ చెప్పే చచ్చాడు. వాళ్ళో గ్రూపు వీళ్ళో గ్రూపు అందరూ వాటాకొస్తారు. ఇదిగో ఆ మొత్తంలో సగం మాత్రం మాకు ఇవ్వాలి. అంతగా కావాలంటే మిగతా సగం మీ అందరూ పంచుకోండి. ఆహా, సగం వాట ఎందుకు వస్తుంది? ఎందుకు కాదు, వాడు మా కాలకి 10 తాగకపోతే అసలు మనకి రహస్యం తెలియదా? నోర్మయ్య, అందరికంటే ముందు వాడి దగ్గరికి పరిగెత్తుకొచ్చింది మేము. సర్లే, పరిగెత్తు రాపోయినా అందరికంటే ముందు వచ్చింది నేను. ఇదిగో మనలో మన గొడవలు ఎందుకని అందరం సమానంగా పంచుకుందాం. అయితే మాకు 3 వాటాలు రావాలి. మనకు 3 ఎవరమ్మా? నేను, మా ఆయన, మా కారు బాబు. ఆహా, నీ కారుకు వాట ఇస్తే పైన కారులో కూర్చున్న నా కూతురికి వాట ఇయ్యాలి. మా అయ్యి 3 వాటాలే. చా, నీ కూతురు గడపలో బిడ్డకేం అక్కర్లేదు వాటా. పిచ్చి పిచ్చిగా వాటాలు లేవు, లోటాలు లేవు. ఎవరు ముందెళ్ళి తీసుకుంటారో వాళ్ళకి ఆ ₹1,00,00,000. పదవయ్యా. అత్తదైనా అల్లుడికే కోటి. పద. మేము మాత్రం తక్కువ తినావా? ఒక ముద్ద ఎక్కువే తిన్నాం. రై, ఇదిగో మా కాలు లేకపోయినా మేము కూడా మీకంటే ముందే తెలుసుకోగలం. మా ఆవిడ తబల కాదు, తబలా. తబల కాదు, సబల. నేనదే తబలా. నా కర్మ, అందరూ వెళ్ళిపోతున్నారు. పదండి. అయ్యో, బస్సు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలా? మనం బస్సులో వెళుతూ డార్లింగ్, ఆదిత్యం అయిపోతుంది. వాళ్ళందరికంటే మనమే ముందెళ్ళిపోవాలంటే ఏదో ఒక కారు బతుకెళ్ళిపోవాలంటే దట్టాలి. ఏదో కారు వస్తున్నట్టుందండి. ఆపండి, లిఫ్ట్ అడుగుదాం. స్టాప్ స్టాప్ ఆపండి. ఎట్కుద్ది మీరు విజయవాడ వెళ్తున్నారా? లేదు నాన్న, బెదవాడ అయిపోయి వెళ్తున్నాం. అలాగే చూడండి, మమ్మల్ని ఇద్దరిని విజయవాడ దింపేసి మీరు బెలవాడ వెళ్తారు కదా. నత్తికేసరా దింపుతాను కానీ మీరు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కొక్కిరాయి ముఖం, కోడి బొచ్చు, చెవులోను మెల్లోను తాళాలేసుకుని ఒక డొక్కు మోటార్ సైకిల్ మీద వెళ్తున్నటువంటి క్యారెక్టర్ ఎవరన్నా చూసారా? చూతమొదటి వాదే మా కాలు కాదేసి యాక్సిడెంట్ చేసి తెచ్చాడు. చచ్చాడా? యాక్సిడెంట్ చేసి తెచ్చాడా? యాక్సిడెంట్ చేసి తెచ్చాడా? ఎట్టయితేనే మొత్తానికి తట్టాదు. ఓయ్, నిజం చెప్పు. అది చచ్చాడా? అవునండి బాబు, వద్దు వాదు తట్టాదు. ఓరి బేతాళమా, నా కోటి పెట్టెకి తాళమా, నా కొంప ముంచావు కదరా. నా ₹1,00,00,000 పొట్లు పెట్టుకుని చచ్చావు కదరా. పొట్టను పెట్టుకుని చచ్చాడంటాడేమిటి? వాడు ఆ ₹1,00,00,000 విజయవాడలో దాచాను కదా చెప్పాడు. విజయవాడ దాచాడా? నువ్వు నోరు మూసుకునే తల్లి. నువ్వు ఉండవయ్యా. విజయవాడలో ఎక్కడ దాచాడో మాకేం తెలియదు, మాకేం తెలియదు. ఆవిడ తెలుసని చెప్తుంటే నువ్వు నాకేం తెలియదు అంటావు తప్ప. విజయవాడ ఎక్కడ దాచాడు చెప్పు. అమ్మో, కొంప తీసి వీడు నా చేత నిజం చెప్పిస్తాడో ఏమిటో. ఆ దొంగ సచ్చినోడు ఆ కోటి రహస్యం మా ఒక్కడికే కాకుండా ఇంకో 2 బ్యాచ్లు చెప్పి చచ్చాడే. ఇంకో 2 బ్యాచ్లు చెప్పాడా? ఏమని చెప్పాడు? నా చేతం చెప్పాడు. నువ్వు నోరు మూసుకుంటావా మూసుకువా? చూడు బాబు, అవతల మాకు ఆలస్యం అయిపోతుంది. నువ్వు నీ కాల్లో ఎక్కించుకుంటావా లేక మమ్మల్ని వేరే కాలు దిక్కుమంటావా చెప్పు. చూడు బాబు, వేరే కాలు ఎందుకని పాపం ఆడ కూతురు రోడ్డు మీద ఇబ్బంది పడుతుంది. ఎక్కండి ఎక్కండి, దింపుతాను. ఎక్కండి. ఆనంద్, ఇంతకీ విజయవాడలో ఎక్కడ శ్మశానం? ఎంట్రన్స్ బోర్డుకి 1 కిలోమీటర్ దూరంలోనట. ఎక్కడా చోటు దొరికినట్టు ₹1,00,00,000 సమాధుల్లో దాచడం ఏంట్రా బాబు? ఇదంతా నిజమేనంటావా? చచ్చి ముందు నిజం, చచ్చే ముందు అబద్ధం ఎవడు చెప్పడరా. కనుక నిజమే. విజయవాడలో శ్మశానం ఏమిటో, శ్మశానంలో సమాధి ఏమిటో, సమాధిలో ₹1,00,00,000 దాచడం ఏమిటో, ఏమిటో పిచ్చి కళ. అంత వించొచ్చావా? ఇది కళ కాదురా బాబు, నిజమే. ఒరేయ్, నిజం చెప్పకరా, వాడు కూడా మన కాంపిటీషన్ వచ్చేస్తాడు. అవునవును, ఇది నిజం కాదురా బాబు, కళే. కాకపోతే శ్మశానంలో ₹1,00,00,000 ఎవరు దాస్తారు బాబు? శవాల్ని పాతి పెడతారు గాని. ఇది కళ అమ్మా, కళ. ఎంత మంచి కళ. ఏదో ఒక ట్రిక్ తో ముందు మనం ఈ బస్సు నుంచి బయటపడాలి. అమ్మో, దయవల్ల ఏదో యాక్సిడెంట్ లా ఉంది. వామ్మో, ఆ కనకదుర్గమ్మ దయవల్ల చచ్చాడయింది. చచ్చాడు. జేబులు ఏమైనా ఉంటాయేమో. వీడికి పై జేబు కూడా ఉన్నట్లేదు. ప్యాంటు జేబులు ఏమైనా ఉంటాయేమో. ఎక్కడ కూడా ఏమన్నట్లేదుగా. ఇదేదో టేపుల కట్టలా ఉంది. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం. ఏమిటో ఈ లోపం, ఒకరినొకరు దోచుకోవడం.
నువ్వెవరు దోచుకున్నావో నేను నిన్ను దోచుకున్నాను. వస్తా. ఎవడరా బస్సులో కోడి కోత కూసింది? బస్సులో మిమిక్రీలు చేయరాదు. మిమిక్రీ కాదు, కూసింది కోడే. కోడా? టికెట్ తీసుకుందా? ఎక్కడ? ఏది? అమ్మ నా కోడి. ఏయ్, ఏముందా బుట్లో? చూపించా. నా బుట్టనే చూపించమంటావురా? బస్సులో కోళ్లు మేకలు లాంటి జంతువులు తీసుకురావడం తెలీదా? నాకే అడ్డు చెప్తావురా? తీసుకొచ్చే హక్కు నాకుందిరా. బయట పారేసే హక్కు కూడా నాకుందే. ఏయ్! నా కోడిని బయటికి పడేస్తావురా? నీకు మూడుతుందిరా. ఈ బస్సు బోల్తా పడిపోతుందిరా. ఏయ్! ముందొచ్చే బ్రిడ్జి మించి ఈ బస్సు నదిలో పడిపోతుందిరో. అమ్మ శాంతి తల్లి, నువ్వు అడిగింది ఇస్తాం. నా కోడిని తెచ్చివ్వండ్రో. ఇవాళ 10 కోళ్ళు తెచ్చిస్తాం తల్లి. శాంతించు తల్లి, నీ కోడే నీ తెచ్చిస్తాం. శాంతించమ్మా. ఏయ్, బస్ ఆపండి, హే. బస్సు ఆపడానికి వీల్లేదా? రైట్, రైట్. బస్సు ఆపండి. బస్సు నిజంగా నదిలో పడితే చస్తాం. నో, బస్సు ఆపడానికి వీల్లేదు. రైట్. రేయ్, ఆ కోడి వీళ్ళెవరికి దొరికి చావదరా. మనం తప్పించుకోవడానికి ఇదే మంచి టైం. నిజమేరా? హోల్డ్ ఆన్. వాళ్ళు కోడిని తెచ్చుకునేలాగా మనం కోటి తెచ్చుకుందాం. పద. నిద్రపోయాననుకున్నారో ఏమిటో, మొత్తం వినేశానుగా. బస్సును వదిలించుకున్నాం సరే, ఇప్పుడు ముందుకెళ్ళడం వెళ్ళరా? ఏ సన్నాసన లిఫ్ట్ ఇవ్వకపోతారా? రే, వీడెవడో టెంపో వస్తున్నాడు రా. స్టాప్, స్టాప్, లిఫ్ట్ ప్లీజ్. ఆపోయా బాబు. చిన్న किधर जा रहे भाई? రే చిన్న, వీడెవడరా టీవీ భీములో ఉన్నాడు? अरे उठो भाई उठो. वाह, क्या सीन है, क्या बात है. तुम हिंदी है? నీ పేరేమిటి? హై. नाम नाम. भीमराव, बोलो कहाँ जाना? जाना बेत्या नहीं है, हम విజయవాడ వెళ్ళాలి है. అర్ధాతు అర్జెంట్ గా వెళ్ళాలి హై. పరంతు పితాశ్రీ. శాస్త్రి కాదు, డ్రైవర్ శ్రీ. ఓహో. మే సమయ హూ, అర్ధాతు మాకు టైం లేదు హై. అర్ధాతు అర్ధాతు లేదు, టీకాతు లేదు. తాత్పర్యాతో నేను చెప్తాను. దేఖో డ్రైవర్ శ్రీ, మేము హై అర్జెంట్ గా విజయవాడ హై వెళ్ళాలి హై. తుమ్ మమ్మల్ని తీసుకెళ్తావు హై, తీసుకెళ్ళవా హై? తీసుకెళ్తే మనిషికి ఎంత హై? क्या? క్యా? వామ్మో, ఇంత హిందీ మాట్లాడక కూడా ఇంకా క్యా అన్నావంటే ఇంకా నా దగ్గర స్టాక్ లేదురా బాబు. ప్లీజ్. పైసా పైసా ఎంత? एक एक आदमी से 150 रुपया. నువ్వు ఎక్కువ అంటే మేము పీక్కోలేం గాని 150 అంటే ఎంత చెప్పు? ఆ మాత్రం హిందీ రాదా? 150 అంటే 1000. ఆ? అమ్మయ్యా, నీకు కాస్త బుర్రందే. నీకు ఆ మాత్రం హిందీ రాబట్టి బతికిపోయాం. ఆ, మనిషికి 1000 అంటే ముగ్గురికి 3000 అంతే కదా? हाँ जी, ఓకే. చలో బాయ్. चलो. రైట్. చల్. అన్నట్టు రే, ఆ ₹1 పెట్టి సమాధుల్లోంచి తవ్వాలి కదా, వీడి బండిలో గుణపం ఉందేమో అడుగుదామా? నీ బొంద అనుమానం వచ్చిందంటే వాడు తవ్వుతాడు ₹1 విషయం మొత్తం. అవునవును, విజయవాడ ఎంట్రన్స్ బోర్డు దాకా వీ ట్రక్ లో వెళ్తాం సరే, అక్కడి నుంచి శ్మశానంకి వెళ్ళడం వెళ్ళారా? వీడిని డ్రాప్ చేయమన్నావా? వద్దురా బాబు, పెళ్లికెళ్తూ రంకుమొంగిని సంకరెట్టికి వెళ్ళినట్టు వీడెందుకు మనతో? వాడు హైటు వెయిటు చూడు, హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహంలో ఉన్నాడు. మన ముగ్గురికి జల్ల కొట్టి మొత్తం ₹1 వాడే పట్టుకుపోతాడు. అట్లా అయితే ఓ పని చేద్దాం. ఏం చేద్దాం? ఈడనే మీ ముగ్గురికి డొక్కా ఇచ్చిపోతా. దిగండి దిగండి. అంటే మేము మాట్లాడుకున్నదంతా నీకు పూరా సమజైంది. ఆ? అలా ఎలా అర్థమైందిరా? మేము మాట్లాడుకుంది తెలుగులో కదా. నాకు తెలుగు రాదని ఎవరు చెప్పిండ్రు? మీకు మీరే పోజులు కొట్టారు హిందీలో. వస్తా భాయ్. For more updates, like, comment, subscribe to our channel.